श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद् भगवद्गीता మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते. గడిచిన సత్సంగములో రెండో క్యారెక్టర్ దుర్యోధనుడి గురించి విన్న తర్వాత తామసిక మమత ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, రాజసిక మమత ఉన్నటువంటి దుర్యోధనుడు, ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా మూడో క్యారెక్టర్ సాత్విక మమత ఉన్నటువంటి అర్జునుడిని గురించి మనం వినపోతున్నాం. కొంచెం కొంచెం గీతా ఉపదేశానికి రంగస్థలం తయారవుతున్నది. దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అవసరం లేని, అక్కరలేని, మాట్లాడకూడని విషయాలను ఏవో చెప్పి కొంచెం టెన్షన్ తోటి ఉన్నప్పుడు అది చూసినటువంటి భీష్మాచార్యుల వారు సేనాధిపతి కాబట్టి ఆయన ఆ దుర్యోధనుడికి ఉత్సాహమును కలిగిస్తూ ఇంకా ఎక్కువ కాలం సమయమును వేస్ట్ చేయక్కర్లేదు, లేకపోతే అనవసరంగా ఈ దుర్యోధనుడు ఏవేవో మాట్లాడి ఏదేదో చెప్తాడని ఆయన శంఖాన్ని ఊది యుద్ధాన్ని ప్రారంభించడానికి సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరెవరు ఏ శంఖాలు ఊదారు, ముఖ్యంగా పాండవుల యొక్క శంఖాల పేర్లు అవన్నీ కూడా వ్యాసాచార్యులు వారు చెప్పారని వాటి వివరం చూశాము. ఇప్పుడు అదంతా అయిన తర్వాత రెండు పక్కల అందరూ యుద్ధమునకు తయారుగా ఉండి శంఖనాదాలన్నీ చేసిన తర్వాత అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది సడన్గా. ఎలాగైతే దుర్యోధనుడికి ఒక ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఏదో చెప్పాలని అనిపించిందో, అలాగే ఇక్కడ అర్జునుడికి అందరూ తయారైనారు, వచ్చున్నారు, యుద్ధం ప్రారంభించబోతున్నారు, విజిలు కూడా ఊదారు, ఇంకా పరిగెత్తడమే. అలాంటప్పుడు అర్జునుడికి ఎందుకు ఇలాంటి ఒక ఆశ రావాలి? సందేహం కాదు, ఆశ, సందేహం లాంటిదే. అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ని క్రియేట్ చేయబోతున్నది ఇప్పుడు అని చెప్పి పోయిన సత్సంగంలో మాట్లాడేటప్పుడు ఈ శ్లోకం గురించి అథ అనే పదానికి ప్రత్యేకముగా వివరణ ఇచ్చాను. మనందరికి ఇప్పుడు ఈ అథ అనే పదం చాలా పవిత్రమైనది, మంగళమైనది. ఆ రోజు ఆ భారతంలో అక్కడ ఆ తరువాత అర్జునుడు కనుక ఇలా అడిగి ఉండకుండా ఉంటే ఏమడిగాడు? అడుగుతాడు. ఇప్పుడు అన్నీ తయారై ఉన్నటువంటి అర్జునుడు, కపిధ్వజుడైనటువంటి ఈ అర్జునుడు ఇప్పుడు అడుగుతాడు. అందుకనే 21వ శ్లోకం యొక్క మొదటి లైన్ కూడా చదివాను. ఆ 21వ శ్లోకంలో రెండో లైన్లో నుంచి ఇంకా మరలా సంజయుడు చెప్పినట్లుగా మధ్యలో మనం అర్జునుడు చెప్పాడని ఇక్కడ వరకు సంజయుడు ఇట్లా చెప్తూ వస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందని
అప్పుడు ఈ శ్లోకం ఇక్కడ ఈ 1.5 శ్లోకం 20, 21లో సగం ఇవి మనకు చాలా మంగళకరం. ఎందువలనంటే అప్పుడే ఆ అర్జునుడు ఇలా అడగటం చేతనే ఏమడుగుపోతున్నాడని చూస్తాం. అప్పుడు ఏమన్నాడు అర్జునుడు, ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ రాజా, మహీపతే, చక్రవర్తి, ధృతరాష్ట్ర, వింటున్నారా? ఆ తర్వాత అర్జునుడు ఆ ఋషికేశుడితోటి ఈ విధంగా పలికాడు అని. ఇప్పుడు ఇక్కడ ఋషికేశం అనే పదం ముఖ్యం. ఇంతకుముందు చెప్పుంటే పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఋషికేశుడు అంటే ఋషికాణం ఈశ. ఋషిక అంటే ఇంద్రియములు అని చెప్పాం. ఇప్పుడు పరమాత్ముడు అంతర్యామి, అందరికీ ఆయనే ఈశ్వరుడు అని చెప్పి అర్జునుడికి పూర్తిగా తెలియదు. అందువలన కొంచెం గౌరవం ఉంది, స్నేహం ఉంది, కొంచెం అతడు నాకు మంచి సలహాదారుడు, నా మంచిని అతను గురించి ఆలోచిస్తాడని ఇట్లా ఉందే కానీ వాళ్ళెప్పుడు వీళ్ళిద్దరికి అర్జునుడికి భగవాన్ శ్రీకృష్ణుడికి ఒక 6-7 ఏళ్ళు ఎంతో వయస్సు భేదం. అందువలన ఇద్దరు కూడా మామూలుగా సాధారణంగా ఎప్పుడో రారా పోరా అని చెప్పి మాట్లాడుకుండేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి ఋషికేశమని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన ఏంటి పరమాత్ముడు ఋషికేశుడా? ఈ ఋషికేశుడనే పదం ఆ 11 అచ్యుతుడి నామాలు చెప్పేటప్పుడు దాంట్లో వచ్చేది చాలా ముఖ్యమైనది కదా. అకేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, శ్రీకేశాయ, ఈ 11 నామాలు చెప్తాం కదా ముఖ్యంగా. అప్పుడు ఋషికేశం అంటే అదంతా తెలిసే చెప్తున్నాడంటే తెలిసి కాదు. అర్జునుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కృష్ణుడిని టెన్షన్లో ఉన్నట్లు కానీ, బాధపడుతున్నట్లు కానీ, దుఃఖిస్తున్నట్లు కానీ, కోపగిస్తున్నట్లుగా కానీ చూసినది లేదు. అందువలన ఇంద్రియములన్నిటిని చక్కగా అదుపులో పెట్టుకొని మనస్సును కూడా ఉంటున్నటువంటి వాడు కాబట్టి మరి సహజంగా అట్లా పిలిచాడని అనుకోవాలి. ఋషికేశుడు, హే ఋషికేశ, నువ్వు చాలా చక్కటి ఇంద్రియ నిగ్రహములు కలవాడవు కదా నువ్వు అని చెప్పి అనుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ సంజయుడు తెలియచేస్తున్నాడు కాబట్టి సంజయుడికి కృష్ణుడి గురించి కొంచెం అందరికంటే ఎక్కువగానే తెలుసు. అలాగే విదురుడికి ఇంకా బాగా తెలుసు ఆయన నిజస్వరూపం ఏంటి, ఆయన పరమాత్ముడని. ఇట్లా అయి ఉండొచ్చు. అందువలన సంజయుడు ఋషికేశుడు తోటి ఇలా అర్జునుడు ఈ పాండవుడు అన్నాడు, ఇలా మాట్లాడాడు. లేక వ్యాసులు వారు దీన్ని అంతటిని సంగ్రహపరిచారు కాబట్టి, ఆయన సంకలనం చేశారు కాబట్టి పరమాత్ముడిని ఆయన ఋషికేశుడని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ పదం చాలా ముఖ్యమైనది. అట్లా అన్నాడు. ఎట్లా అన్నాడు? ఆ 21వ శ్లోకంలో ఆ తర్వాత సగం మనం ఇక్కడ ఇలా అప్పుడు కానీ మనకు తెలియదు. అందుకని అర్జున ఉవాచ, అర్జునుడు ఈ విధంగా అన్నాడు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ఓ అచ్యుత, ఈ రథాన్ని కొంచెం తీసుకెళ్ళి ఆ 2 సేనల మధ్యలో పెట్టు. స్థాపయ కమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడు కదా కృష్ణుడు. మరి ఇతడేమో రథంలో రాజులాగా నిల్చొని యుద్ధానికి. అందువలన కానీ ఒక మంచి పేరు పెట్టి పిలిచాడు, హే అచ్యుత, ఈ రథాన్ని తీసుకెళ్ళి కొంచెం 2 సేనలకి మధ్యలో నిలబెట్టు అన్నాడు.
ఇప్పుడు ఎందుకండి 2 సేనల మధ్యలో పోయి నిలబెట్టడం? ఏం అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ? ఎవరెవరు యుద్ధానికి వస్తున్నారు? ఎందుకు అంటే చెప్తాడు 23లోనే 22, 23లో ఏం అవసరం లేదు యాక్చువల్‌గా. కానీ అర్జునుడు అట్లా అడగడం చేతనే అర్జునుడు మనస్సులో అలాంటి ఒక భావనను కల్పించి ప్రోత్సహించుట చేతనే ఈశ్వరుడు అయిన కృష్ణుడు ఆ అర్జునుడు అక్కడ స్నేహాల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంతవరకు చాలా ధైర్యంగా స్థైర్యంగా ఉన్నటువంటి ఆ వీరుడు ఆ హీరో ఆ తర్వాత ఇంక కొంచెం సేపట్లో అతడు జీరో అయిపోతాడు. అప్పుడు అట్లా అతడు అయితేనే కానీ ఏడవటం మొదలు పెడతాడు. ఓ అర్జునుడు కూడా ఏడ్చాడండి? అవును, అర్జునుడు కూడా ఏడ్చారు. సంసారంలో ఇక్కడ ఈ లోకంలో జ్ఞానం లేని వాళ్ళందరూ ఏడవాల్సిందే. జ్ఞానులు మాత్రమే ఏడవరు. చూడబోతున్నావన్నీ. అప్పుడు ఇతడు ఏడుస్తాడు. ఆ తర్వాత అతన్ని ఓదార్చాలి. ఆ తర్వాత ఆ ఎమోషనల్ బ్రేక్డౌన్లో నుంచి అతన్ని బయటికి తీసుకురావాలి. అలా తీసుకురావడానికి గీతోపదేశం చేయాలి. ఆ గీతోపదేశం చేయటానికే కదా నేను అవతారం ఎత్తి వచ్చాను అని చెప్పి కృష్ణుడికి తెలుసు. అందుకని లేకపోతే ఇప్పుడు అర్జునుడికి ఎందుకు అట్లాంటి ఆలోచన రావాలి అసలు? అది ఆలోచన అతనికి రాబట్టే భగవద్గీత అనేటువంటిది బోధించబడింది. ఆ భగవద్గీత మనందరికి వినటానికి భాగ్యం కలిగింది కాబట్టే మనందరికీ మంగళం. అథ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అర్థమైందా ఇప్పుడు? అసలు ఆ భగవద్గీత భారతంలో రాకపోతే చెప్పకపోతే మనందరికి ఎట్లా దొరికేది? ఈ భగవద్గీత మనం మానవాళిలో తర్వాత ఉన్న మనందరికీ కదా ఇప్పుడు మనం ఈరోజు చదువుతున్నామంటే నా కోసం కదా ఇది. నాకు ప్రయోజనపడాలి. నాకేమంది నేనేం ఏడవట్లేదు, నాకేం ప్రాబ్లం, నేను ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నానని అనుకుంటుంటారు అందరూ వాళ్ళు. బాబు నువ్వు సంసారంలో ఈ లోకంలో ఉన్నావంటేనే ఈ శరీరంలోకి వచ్చావంటేనే నీకు అజ్ఞానం ఉంది కాబట్టి వచ్చావు. అజ్ఞానంతో జీవిస్తూ ఉన్నావంటే ఇప్పుడు మళ్ళీ కర్మలు చేస్తావు, బంధాన్ని పెంచుకుంటావు, మళ్ళీ పుడతావు. కాబట్టి ఏదో నేను ఎమోషనల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను. ఎంతకాలం స్ట్రాంగ్గా ఉంటావు? జ్ఞానం లేకపోతే నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ నిలవదు. ఎంతో పెద్ద పెద్ద హెమాహెమీలే తల్లకిందులై పడిపోయారు. గొప్ప గొప్ప వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు. హిట్లర్ చేసుకోలే? ప్రతిరోజు పేపర్లో చూడట్లే? ఎంతోమంది పోలీస్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, మ్యాజిస్ట్రేట్ చేసుకుంటాడు, మిలిటరీ ఆఫీసర్ చేసుకుంటాడు, సినిమా యాక్టర్ హీరో చేసుకుంటున్నారు. ఏమిటండి? ఎక్కడ గ్యారంటీ? నీ ఇమోషన్స్. అందుకని సరైన పరిపూర్ణ జ్ఞాన నిష్ఠ వస్తే తప్ప ఈ ఎమోషనల్ క్రైసిస్, ఈ సంసార చక్రం ప్రాబ్లం తొలగదు. అందువలన మనకు మంగళం. భగవద్గీత మనకు భగవంతుడిచ్చిన వరప్రసాదం. దృష్టిలో పెట్టుకొని మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. సరే, అర్జునుడు ఎప్పటిదాకా ఇంటలెక్చువల్గా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు. ఏ సెంటిమెంట్ రాలేదు. కొన్ని సెంటిమెంట్లు ఉండటం మంచిదే. కొంచెం సెంటిమెంట్లు ఉంటే ఏమిటంటే కొంచెం జీవితంలో ధర్మము, కొంచెం భయభక్తులతో నడుచుకుంటామండి. కానీ ఆ సెంటిమెంటల్ అవ్వకూడదు. అవి ఓవర్గా అయినా మెంటల్. అంటే ఏంటి? నా సెంటిమెంట్ నాకు అహంకారాన్ని పెంచుతుందంటే అది ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, 3 క్యారెక్టర్ల గురించి చెప్తున్నామా, వింటున్నామా? ఆ తామసిక మమతారం అని చెప్పే ధృతరాష్ట్రుడికి అహంకారం ఉంది. అహంకారం ఉంటేనే కండి మమకారం వస్తుంది. అహంకారం లేకపోతే మమకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ నేను, ఆ తర్వాత నాది, నా వాళ్ళు కదా. అందువలన ముగ్గురికి ఇప్పుడు వీళ్ళకి అహంకారాలు ఉండబట్టే
వాళ్ళ వాళ్ళ గుణానికి తగినట్లుగా ఒకరికి తామసిక మమకారం, మరొకరికి రాజసిక అహంకారం. ఇప్పుడు అర్జునుడికి సాత్విక అహంకారం ఉంది లోపల, అది ఇప్పుడు మమకారంగా వ్యక్తమవబోతున్నది చూడండి. డ్యూటీ ధర్మమును అనుసరించాల్సిన చోట ఈ అహంకార మమకారాలు వస్తే క్షత్రుడు ఎలాగండి ధర్మాన్ని కాపాడతాడు, ధర్మం కోసం నిలుస్తాడు? ఇప్పుడు ఆ సీనరీ ఇట్లా కొంచెం మారిపోబోతున్నది, కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది క్లైమేట్. ఇప్పుడు దాకా స్ట్రాంగ్గా ఉన్నాడు, అందువలన సమ్ సెంటిమెంట్స్ ఆర్ ఓకే, బట్ ద సెంటిమెంట్ షుడ్ నాట్ మేక్ అస్ మెంటల్, సెంటిమెంటల్ అవ్వకూడదు, సరేనా? అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఎందుకు అర్జున ఇప్పుడు ఏంటి సేన మధ్యలోకి పోయి రథాన్ని నిలపమంటున్నావు ఎందుకు అని కృష్ణుడికి సందేహం వస్తుందేమో అని చెప్పి అర్జునుడే చెప్పడం మొదలుపెట్టాడు. 22, 23 కలిసి చదువుతాను. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఎవరెవరు ఈ యుద్ధం చేయటానికి వచ్చి నిలబడి ఉన్నారో, ఆశతోటి యుద్ధం చేయాలనే కోరికతోటి, వాళ్ళల్లో నేను ఎవరితోటి ముఖ్యంగా పోరాడాలి, నా లెవెల్కి నా స్టేటస్ తగినట్లు నేను చిన్న చిన్న వాళ్ళతో చేయకూడదు కదా, అసలు మొదట ఎవరితోటి ప్రారంభించాలి, ఎక్కడ ఏంటని నాకు సమమైన వాళ్ళని కైర్మియా సహయోద్ధవ్యం అని చెప్పి ఈ యుద్ధరంగంలో కూడి ఉన్నటువంటి ముఖ్యముగా మనకు ఎదురుపక్షమైనటువంటి వాళ్ళందరినీ నేను చూడాలి అని చెప్పి, తెలుసుకోవాలి అని చెప్పి, అసలు అట్లా యుద్ధం చేయాలని ఇష్టంతో ఎవరెవరు వచ్చి నిలబడినాడు, అహీక్షే అహం అందరినీ యావదేతాన్ అంటున్నాడు. యావదేతాన్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఈ శ్లోకంలో కౌరవులని ఎదురుపక్షం వాళ్ళని చెప్పలేదు, అందరిని చూస్తా అన్నాడు. అందరినీ చూస్తాడు, ఇప్పుడు ఇటువైపు కూడా చూస్తాడు, అటువైపు చూస్తాడు. అప్పుడు ఇక్కడ చెప్పి ఆ తర్వాత 23వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఈ అట్లా ఆ యుద్ధం చేయాలనే ఆశతోటి, అది వేరే, నేనున్నాను ఇటువైపు అని వాళ్ళకి తెలీదా, నా శక్తి వాళ్ళకి తెలుసా తెలీదా, ఎంత ధైర్యం వాళ్ళకి అని చెప్పి, వాళ్ళందరూ మనకు శత్రువులైనటువంటి ఆ దుర్బుద్ధి కలిగి ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులైనటువంటి ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే, యుద్ధము చేయాలని ఆశతోటి ప్రియముతోటి చికీర్షవ, చికీర్షు అంటే కర్తృం ఇచ్చుహు, మోక్ష ఇచ్చుహు, ముముక్షు అని ఎట్లాగంటామో చికీర్షుడు, యుద్ధం చేయాలని ఆశ, అది కూడా అధర్మం వైపు పోయి నిలబడి ఆ దుర్బుద్ధితోటి ఉన్నటువంటి ధృతరాష్ట్రుని పుత్రులకు, దుర్యోధనుడికి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి వెళ్ళి నిలబడ్డారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? చూసాం వెయిట్ చేసి ఇంతకాలం, ఇప్పుడు సమయం వచ్చింది, నా పస చూపిస్తాను వాళ్ళకు, నా శక్తి చూస్తారు అని కొంచెం గర్వంగానే లోపల అహంకారంతో అంటూ ఇలా మాట్లాడాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ దుర్బుద్ధేహే అనే పదాన్ని ఉపయోగించడం చేత దుర్యోధనుడు వాళ్ళందరూ దుర్బుద్ధి ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, బ్యాడ్ కాండక్ట్, దుర్మార్గులు, ఆతతాయులు, ఆ పదం కూడా తర్వాత వస్తుంది, ఉన్నా కూడా మనం వాళ్ళని అట్లా ఇప్పుడు ఈ సమయంలో అలా లోపల ఉన్న కోపాన్ని వెళ్ళగించుకోవడం కోసం, వాళ్ళ మీద ఉన్న కక్ష కోసం ఇప్పుడు అట్లా ఆ మాటలు ఉపయోగించకూడదు ఎప్పుడు కూడా. ధర్మం కోసం నేను నిలబడుతున్నాను కాబట్టి, వాళ్ళు మనుషులు ఇట్లా ఒకళ్ళని క్రిటిసైజ్ చేస్తూ పాయింట్అవుట్ చేయటం అనేటువంటిది మంచివాడి లక్షణం కాదు. వాళ్ళల్లో ఆ గుణాలు అట్లా ఉన్నా కూడా దాన్ని నేరుగా వేలువెత్తి అట్లా చూపించే
ఆ బుద్ధి లేనివాడా అని అట్లా చెప్పకూడదు. ఎంత బుద్ధి లేని వాడికైనా అట్లా వేలు చూపించి చెప్తే కోపం వస్తుంది కదా, వాడు మనసు కొంచెం దెబ్బతింటుంది, హర్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ ఇంత పదాన్ని వాడటం చేత అది మనకు పైపైన చూస్తే పెద్ద తప్పేం లేదు కదండి, వాళ్ళు దుర్మార్గులే కదా. కానీ అర్జునుడి నోట్లో నుంచి ఈ సందర్భంలో కృష్ణుడితో మాట్లాడేటప్పుడు అట్లా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ లోపల ఉన్నటువంటి ఆ కచ్చ కోపం, ఎందుకంటే చాలా కష్టపెట్టారు కదా, అందువలన ఆ దుర్బుద్ధి. సరే, ధృతరాష్ట్రుని పుత్రులు దుర్యోధనుడు సరే, అట్లాంటి వాళ్ళకి పోయి సహాయం చేద్దామనే దుర్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు అందరూ అటు చేరారు. ఎవరెవరో చేరారుగా, అటువైపు ఎక్కువ మంది చేరారు. 11 అక్షోణిలని చెప్పాం కదా. చూడండి, ఈ మహాభారతం వారంటే ఒక వరల్డ్ వార్ లాంటిది, ఊహించలేం. ఆ రోజు ఇప్పుడు లెక్క చెప్పాం కదా, 34 లక్షల ఎంత, అంతమంది ఒకేసారి ఒక మైదానంలో వచ్చి యుద్ధం చేస్తున్నారంటే ఆ మైదానం ఎంత పెద్దదై ఉండాలండి. ఇప్పుడు ఎక్కడైనా అట్లాంటిది ఉంటుందా అసలు, ఊహించగలమా? మొత్తం 39,36,600 అండి ఈ ఏనుగులు ఇవన్నిటి కలిపి. అప్పుడు ఇంతమందికి అక్కడ యుద్ధం చేయడానికి మైదానం, గుడారాలు వేసుకోవడానికి మైదానం, జంతువుల్ని కట్టడానికి చోటు, వీళ్ళందరికీ తిండి వంటలు తినాలిగా. మరి 18 రోజులు యుద్ధం చేయాలంటే ఎక్కడ అసలు ఊహించగలమా ఇది? అందుకనే మహాభారత్. సరే, అప్పుడు అట్లాంటి చోట ఇప్పుడు దుర్బుద్ధేహే అంటున్నాడు. వాళ్ళు ఒకవేళ అట్లాంటి వాళ్ళైనా కూడా, అందుకని ఇట్లా పబ్లిక్గా బయట అట్లా తిట్టినట్లుగా మాట్లాడకూడదు. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ కొన్నిసార్లు నోరు జారిపోతారు, అది ఎంత ప్రమాదం అవుతున్నది చూసారా. ఆ తర్వాత అది మీడియాలో పేపర్లో పెద్ద విషయం అయిపోతుంది. తర్వాత ఈయన మళ్ళీ అపాలజైజ్ చేసుకోవాల్సిన, అట్లా ఎందుకు, జాగ్రత్తగా మాట్లాడాలి కదా. కాబట్టి ఈ విధంగా సడన్గా రథాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టమని అంటున్నాడు. అప్పుడు అంటే మైండ్లో ఏదో సంథింగ్ అవుతున్నది అర్జునుడికి. అది కానీ అహంకారం, సాత్విక మమకారం అండ్ అహంకారం చేత, అందువలన అటువంటి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అహంకారం అనేది లేకుండా అసలు వ్యవహారం చేయలేం. లౌకికం వ్యవహారం అంటేనే అహంకారం రావాలి. అందుకని జ్ఞానులకు కూడా లోకంలో ప్రవర్తించాలంటే మరి అహంకారం అనేది లేకుండా ఉంటే అసలు మాట్లాడాలనిపించటం, మీకు బోధించాలనిపించటం, ఇక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళటం, ఇవన్నీ ఎట్లా చేస్తాడు? అందుకని వ్యవహారం అంటేనే అక్కడ అహంకారం ఉండాలి. అందుకని క్రమంగా తపస్సులో జ్ఞానమును నిష్టపరచుకోవడానికి వ్యవహారాన్ని తగ్గించుకోవాలి. కొంచెం తగ్గించి, ఒకవేళ చిన్న చిన్న వ్యవహారాలు ఏవైనా జరుగుతున్నా అవన్నీ దైవ కార్యముగా, లోక సంగ్రహార్థముగా, ఏ సంబంధము ఒక్క ఆ కార్యం కూడా నా హృదయంలో నా అహంకారాన్ని మళ్ళీ పెంచటం కానీ, దానికి అవమానం కలిగినట్టుగా, ఈ అహంకారమే లోపల భావన లేకుండా చెయ్యాలి. కానీ బయట ప్రవర్తిస్తారు. అందుకని మనకి సందేహం రాకూడదు. మరి ఇప్పుడు మహాత్ములు లోకంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి జ్ఞానులు అహంకారం లేకుండా ఎట్లా ప్రవర్తిస్తున్నారని మనకు సందేహం రాకూడదు. వాళ్ళ యొక్క జ్ఞాన నిష్ఠ వాళ్ళు ప్రవర్తిస్తున్న ఈ వ్యవహారానికి చేత అంటబడదు, తాకబడదు. అది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత భగవంతుణ్ణి చూశారా, కమాండ్ చేస్తున్నాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, ప్రపంచం మొత్తాన్ని జగత్తును నడిపిస్తున్న
ఆ లోకేశ్వరుడైన పరమాత్మని, ఎందుకంటే మరి డ్రైవర్ని బాస్ అట్లాగే అంటాడు, కారు కొంచెం సరిగ్గా పార్క్ చేయి అక్కడికి తీసుకెళ్ళని. ఆ పార్క్ చేసే ప్లేస్ ఒక్కొక్కసారి సరిగ్గా లేకపోయినా కూడా డ్రైవర్ బాస్కి ఎదురు చెప్పకూడదుగా. కానీ మనస్సులో అనుకుంటాడు, ఈ బాస్కి ఏం తెలియదు అని చెప్పి అనుకుంటాడు, బయటికి చెప్పకూడదు. మన భగవాన్ శ్రీకృష్ణుడు అట్లాగా చాలా హానెస్ట్ అండ్ ఒబిడియంట్. నేను రథసారథిగా ఉంటానని ఒప్పుకున్నాడా, అట్లాగే ప్రవర్తిస్తాడండి. ఆ గుర్రాలకి రోజు మేత వేస్తాడు, వాటికి స్నానాలు చేయిస్తాడు, వాటి కాళ్ళు గిట్టలు కడుగుతాడు, అన్నీ రెడీ చేస్తాడు, రథాన్ని తుడుస్తాడు కారుని తుడిచినట్లు. చూసారా, మరి సారథి పని అదే కదా. ఆ తరువాత అర్జునుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ రథం యొక్క డోర్ని తెరుస్తాడు కృష్ణుడు. కాబట్టి చూసారా, పరమాత్ముడికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫీలింగ్ లేదు. ఆ పనిని ఒప్పుకున్నాడు, చేస్తున్నాడు. ఇదండి పరమాత్ముడు. అలాగే మనం కూడా జీవితంలో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి ఫీల్ అవ్వకూడదు. మన పనులు మనం చేసుకోవాలి, ఎక్కడైనా ఎప్పుడైనా అవసరమైన చోట అట్లా. అందుకని దానికి పెద్దగా రాద్ధాంతం చేయకూడదు. ఈ విషయాలు మనకు ఈ శ్లోకాల ద్వారా తెలుస్తున్నాయి. ఆ తర్వాత ఇలా చెప్పిన తర్వాత ఏమైంది, ఇప్పుడు సంజయ ఉవాచ, సంజయుడు మళ్ళీ తెలియజేస్తున్నాడు. అలా అర్జునుడు అడిగిన తర్వాత ఏమైంది, ఏవముక్తో ఋషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. సేనయోరుభయోర్मध्ये స్థాపయిష్వాతరథోత్తమం. ఈ శ్లోకం అర్థం చూడటానికి ముందు శ్లోకంలో ఋషికేశ అని సంబోధించాడు కదా. అర్జునుడు ఋషికేశ అచ్యుత పదానికి కూడా అర్థం చూడాలి. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, పతనము లేనివాడు, ఎన్నటికీ తరిగిపోనిది, ఎన్నటికీ ఓటమి అనేటువంటిది లేనివాడు, ఎప్పుడు పడిపోడు, క్షయించదు అని అర్థం. ఇది ఎట్లా, ఒక మనుషుడు లేక దేవుడి భగవంతుడి అవతారం ఎత్తి వచ్చిన ఆయన ఈ శరీరాన్ని వదిలేసి కనుమరుగైపోతాడు కదా. మరి అటువంటి వాడికి ఎలా ఈ అచ్యుత అనే పేరు చెప్తాం? ఈ అచ్యుత అనే పేరు చ్యుతి లేనిదేమిటి? బ్రహ్మస్వరూపం. ఆత్మకు చ్యుతి లేదు, ఆత్మ క్షయించదు, నశించదు, మారదు, కదలదు, ఏమీ లేదు. కాబట్టి వికారాలు లేవు. కాబట్టి అచ్యుతుడు, అద్భుతమైన అందమైన అందం. అచ్యుత అనంత నారాయణ జగత్పాలనా జగన్మోహనా సుందర రూప గోపాలనా. కాబట్టి అచ్యుత, ఇది వేదాంతం యొక్క పదం. బ్రహ్మమునకు ఆత్మమునకు అచ్యుతం, చ్యుతి లేనిది. వ్యావహారిక ప్రపంచంలో, రిలేటివ్ వరల్డ్లో నామరూపాలతో వచ్చినవన్నీ కూడా నశించిపోతాయి. అది రూల్. అది ఏది వచ్చిందో అది నశిపోతుంది. విచ్ ఈజ్ బోర్న్ విల్ డై. ఇప్పుడు అపియర్ అయిందంటే అప్పుడు డిజపియర్ అవుతుందండి. అన్నీ కూడా అంతే. అందుకనే భగవంతుడు ఈశ్వరుడిని అవతారం తీసుకుని వచ్చినా కూడా కనుమరుగైపోతాడు. ఎందుకంటే ఆ ప్రకృతి
యొక్క సృష్టి నియమానికి ఆ ఈశ్వరుడు కూడా కట్టుబడే ఉంటాడు. సరే, మరొక విషయం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అచ్యుతుడు అంటే, చ్యుతి అంటే ఫాల్ ఇన్ ఇంగ్లీష్, పతనం, పతతి, చ్యుత్, చ్యుతి. భగవంతుడు ఈశ్వరుడు అవతారం తీసుకుని వచ్చాడు అంటే ఏంటి అర్థం? అవతరతి, చక్కగా మెట్లు దిగి కిందకి దిగి వచ్చినట్లుగా ఆయన స్థానంలో నుంచి నిర్గుణుడు నిరాకారుడైనటువంటి బ్రహ్మము సమష్టి ఆ ఈశ్వరుడు ఇలా ఒక రూపమును తీసుకొని ఒక సమయంలో ఒక చోట అట్లా దిగి వచ్చాడు. అందుకని భగవంతుడు పుట్టితే దాన్ని అవతారము అంటాం. చూసారా? ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి మనలాగా పడిపోలేదు, మనం సంసారంలో పడ్డాం. అందుకని మన జన్మని అవతారం అని చెప్పాం. ఎప్పుడైనా హేళన చేయటానికి తిట్టడానికైతే ఇంట్లో వాళ్ళు వీళ్ళని వాడు అవతారం చూడు ఎట్లా ఉన్నాడు, ఏమిటే ఈ అవతారం అని చెప్పి అంటాం. కానీ ఆ అవతారం వేరే, అవతరతి ఇది అవతారం. అందుకని అట్లా దిగి వచ్చిన వాడికి ఇప్పుడు మీరు చెప్పండి, ఒక బావిలో ఒక మనిషి పడ్డాడండి, పడ్డవాడికి దెబ్బ తగులుతుందా లేదా? పడ్డాడు. కానీ ఆ పడ్డవాడిని రక్షించటానికి ఒక వేరే వ్యక్తి బావిలోకి దిగుతాడు. సో దిగటానికి పడటానికి తేడా ఉంది కదా. దిగిన వాడికి దెబ్బ తగులుతుంది, సరే పడినవాడికి దెబ్బ తగులుతుంది. మనందరం సంసారంలో పడ్డది కాబట్టి మనకి ఇక్కడ దుఃఖం, భయం, శోకం అనే దెబ్బలు తగులుతూనే ఉంటాయి. చూసారా? ఇది భేదం. మనది జన్మ అంటాం, భగవంతుడికి జన్మ అని చెప్పాం, అవతారము అంటాం. అందువలన ఆయన కావాలని దిగొచ్చాడు, అందుకని ఆయనకి ఏమి ఈ లోకం అంటదు. ఆ బావిలో దిగినవాడు కూడా ఆ రక్షించడానికి అతన్ని చెయ్యిచ్చో తాడిచ్చో ఇతడు నీళ్ళల్లో దిగకుండానే, నీళ్లు ఇతడికి తాకకుండానే లాగి పైకి కాపాడుతాడు. అందువలన సంసారంలోకి లోకంలోకి భగవంతుడు దిగి వచ్చినా కూడా, ఆయన ఇన్ని చేష్టలు లీలలు చేస్తున్నా కూడా ఆయనని ఈ సంసారం ఇక్కడ జరిగేవేవి అంటుకోవండి, గుర్తుంచుకోవాలి. అందుకనే లోకంలో సహజంగా ఎవరైనా ఏమంటారు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ అంటాడు. ఓ ప్రేమలో పడ్డావా, దెబ్బ తగిలి ఉంటుందే, పడితే దెబ్బ తగలదు, మరి ఇంకా నొప్పి కూడా పుడుతుంది. ఆ పడిపోవడం చేతనే మనస్సులో నొప్పి, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ దానికోసమే ఉంటూ పడాద పాటలు పడుతూ, ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, అడ్డంకులు వస్తే ప్రాణం తీసేసుకుంటాను, రైలు కింద పడతాను, మేడ మీద నుంచి దూకుతాను, ఇవన్నీ మరి మనస్సు అట్లా అనుకుంటున్నదంటే దెబ్బ తగిలినట్లే కదా. దెబ్బ తగిలింది కాబట్టి అది దానికి తల తిరిగిపోయింది మైండ్కి. ఏది? ప్రేమలో పడ్డావు నువ్వు. చూసారా? అందుకని ఇప్పుడు తల్లి ఉందండి, తల్లి ఆ పిల్లవాడిని కనటం ఏంటి? గర్భంలో ఉన్నప్పుడే తల్లికి ఆ పిల్లవాడి మీద ప్రేమ, పుట్టిన తర్వాత కూడా ప్రేమ పెంచుతూ ఆ పిల్లవాడి మీద, కొడుకు మీద, కూతురు మీద ప్రేమ ఇంగ్లీష్లో లవ్ని సంస్కృతం తెలుగులో ఎట్లా చెప్పాలంటే ప్రేమ అంటాం. ఇప్పుడు చెప్పండి, తల్లి పిల్లవాడి ప్రేమలో పడిపోయిందా? ద మదర్ హ్యాస్ ఫెల్ ఇన్ ద లవ్ విత్ ద చైల్డ్? నో. అమ్మ ప్రేమ స్వరూపం అయిపోయినది ఆ పిల్లవాడి విషయంలో, ఆమె పడలే. అందుకనే ఆమెకు ఆ పరమ ఆనందం. తల్లి అంటేనే ప్రేమ స్వరూపం. కాబట్టి చూసారా భేదం? ఇది ప్రేమే, అది ప్రేమే.
ఆ లౌకికమైన ప్రేమ వేరే, అలౌకికమైనటువంటి ఈ భగవంతుడి మీద ఉండే భక్తికి ప్రేమే అంటాం. తల్లికి బిడ్డల మీద ఉన్న దాన్ని కూడా ప్రేమ అంటాం. కానీ ఇది లౌకికం కాదు. అది ఏ తల్లికైనా నీ పిల్లవాడిని నువ్వు ప్రేమించాలి తెలుసా పుట్టిన తర్వాత అని చెప్పి ఎవరైనా పుస్తకాలు చదువుతారండి? మేబీ ఫారిన్లో చదువుతారేమో, మనకు తెలియదు. ఇక్కడ ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఏ బామ్మగారు అమ్మమ్మ గారు కూడా చెప్పక్కర్లేదు కదా. గర్భవతి అయిన ఆ అమ్మాయికి తెలిసిపోతుంది, సహజంగా వస్తుంది ప్రేమ. అది సహజ ప్రేమ. మిగిలినవి అసహజం, నకిలీ ప్రేమలు. అందుకనే దాంట్లో ప్రాబ్లంలు. సరే, అచ్యుత అనే పదం కోసం ఈ విషయాన్ని మనం విన్నాం ఇప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో సంజయ్ ఉవాచ అని చెప్పాం కదా. ఇలా అర్జునుడు చెప్పిన తర్వాత ఋషికేశుడైనటువంటి ఆ కృష్ణుడు గుడాకేశుడైనటువంటి అర్జునుడితోటి ఈ విధంగా చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? ఎవరు? ఋషికేశుడు, అచ్యుతుడు సేన రెండిటికి మధ్యలో తీసుకెళ్ళి రథాన్ని, ఆ ఉత్తమమైన రథాన్ని తీసుకెళ్ళి నిలిపాడు అక్కడ. సేన అంటే ఏంటండి? కొంచెమా ఏంటి, ఎంతో పెద్దదిగా ఉంటుంటుంది, ఎంత దూరం. మరి ఆయన కరెక్ట్గా ఇతడు అడిగాడు అర్జునుడు, మధ్యలో తీసుకెళ్ళి పెట్టు అన్నాడు. మధ్యలో అంటే రెండు సేనలకి మధ్యలో. ముఖ్యంగా నేను ఎక్కడ అందరినీ బాగా చూడగలను, లేక ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో అని అర్థం. కృష్ణుడికి తెలుసు ఎక్కడ తీసుకెళ్ళి ఈ రథాన్ని పెడితే ఈ అర్జునుడు ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతాడు. భగవంతుడికి తెలియకుండా ఉంటుందండి? ఈశ్వరుడికి తెలియదు, అన్నీ తెలుసు. అందుకని ఆ రథాన్ని తీసుకెళ్ళి చక్కగా అందమైన గొప్ప రథాన్ని ఆ సేన మధ్యలో స్థాపించి పెట్టాడండి. అక్కడ నడిపించాడు, అక్కడ పెట్టాడు, నిలిపి. ఆ తర్వాత ఎవరు ఎక్కడ పెట్టాడు, ఏమైనా అక్కడ ఒక ఐడెంటిఫికేషన్ ఏమైనా ఉన్నాయా? ఈ స్తంభం దగ్గర పెట్టాడా, ఆ 10వ పిల్లర్ దగ్గర పెట్టాడా అంటే ఇక్కడ చెప్తున్నాడు సంజయుడు, భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భగవాన్ శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి భీష్ముడు ద్రోణాచార్యులు ఎక్కడున్నారో ముఖ్యంగా వాళ్ళ ముందు తీసుకెళ్ళి రథాన్ని నిలిపాడండి. అందరినీ కూడా చూడొచ్చు అక్కడ, ఇటువైపు వాళ్ళను చూడొచ్చు, ఇటువైపు వాళ్ళని చూడొచ్చు. అప్పుడు ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి చిన్న ఒక మాట మాట్లాడి ఉండొచ్చు. ఇది ఇలా అన్నాడంటున్నాడు భగవంతుడు, సిగ్నల్ మాత్రమే చేసి ఉండొచ్చు కూడా. రథాన్ని తీసుకెళ్ళాడు, నిలిపాడు, అర్జునుడు చూశాడు, చూడు సైన్యం మధ్యలోకి తెచ్చి పెట్టమన్నావుగా, పెట్టాను చూడు అని ఒక ఏదైనా సిగ్నల్ లాగా చేసి ఉండొచ్చు. లేకపోతే పెద్ద వివరంగా, హే పార్థ పశ్య ఏతాన్, చూడు వీళ్ళందరినీ చూడు. ఎవరిని? సమవేతాన్ కురూన్. ఇక్కడ కురువంశం అంటే ఇప్పుడు అందరు వస్తారు దాని కింద, చెప్పాం కదా. ధార్తరాష్ట్ర అంటే ధృతరాష్ట్రుని పిల్లలు, పాండవాహ అంటే పాండవుడికి పిల్లలు అంటాం. కురూన్ సమవేతాన్, ఇక్కడ చేరి ఉన్నటువంటి ఆ కురువంశానికి చెందినటువంటి ఇటు అటు అందరు కురువంశం వాళ్ళే. వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఒక్కొక్కళ్ళకి ఎంతెంతో మంది పిల్లలు, వాళ్ళు అట్లా మిగతా రాజులు వాళ్ళందరూ కూడా. సరే, మొత్తం కురువంశం.
కురు సామ్రాజ్యం అంటేనే కురు వంశం కింద. వీళ్ళు మాత్రం కురు వంశానికి నేరుగా చెందిన వాళ్ళనే కాకుండా ఆ సామ్రాజ్యం మొత్తం కురు సామ్రాజ్యం కదా, కురుక్షేత్రం అంటే. అందుకని దాని కింద అక్కడ ఉంటున్న జనాలందరూ కురు వంశీయులే, కురు రాజ్యానికి చెందిన వాళ్ళని చెప్పాలి. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు, అంతలో తీసుకెళ్ళి, హే అర్జున చూడు, అందరినీ చూడు, బాగా చూడు, మహా ఈక్షితాం, అందరు గొప్ప గొప్ప ఈ వాళ్ళందరినీ భూమండలంలో ఉన్న అందరూ వచ్చారు, వాళ్ళందరినీ చూడు అని చెప్పాడుట కృష్ణుడు. ఇక్కడ ఈ శ్లోకాలలో ఈ గుడాకేశ అనే టైటిల్, ఆ తర్వాత కూడా భగవంతుడు మళ్ళీ ఎక్కడన్నా పిలుస్తాడేమో, ఇది స్పెషల్ నేమ్ ఫర్ ది అర్జునుడికి. ఎందుకు, ఏమిటి? గుడాక అంటే నిద్ర, గుడాక అంటే తమోగుణము, తమోగుణమును నిద్రను జయించినవాడు ఈశుడు అని అర్థం. ఎవరు నిద్రను జయించాడో, నిద్ర అంటే తమోగుణమే కదండి, ఆ జయించిన వాడు అర్జునుడు. ఎందుకు ఇతడికి స్పెషల్ పేరు, నేమ్? దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. సహజంగానే అర్జునుడు చాలా అతి మేధావి, చాలా సూపర్ ఇంటెలిజెంట్ బాయ్. ఎప్పుడు ద్రోణాచార్య గారి దగ్గర చదువుకుంటున్నప్పుడే, అవన్నీ నేర్చుకుంటున్నప్పుడే అది అందరికీ తెలుసు. అర్జునుడు చాలా మామూలు ఇప్పుడు భాషలో చెప్పిన ఓవర్ ఇంటెలిజెంట్ అని, కానీ అతి బుద్ధిశాలి. అందుకే ద్రోణాచార్యుడు కూడా తెలుసు, ఇతన్ని జాగ్రత్తగా నడిపించి ఈ అతి బుద్ధిశాలితనం, ఓవర్ ఇంటెలిజెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ తప్పుదావలోకి తీసుకెళ్ళకూడదని జాగ్రత్తగా ఉంటూ ఆయన, ముఖ్యంగా వీళ్ళకి ఒకరోజు ఒక సమయంలో ఆ గురుకులంలో వంట చేసి వీళ్ళకి భోజనాలు పెట్టే ఆ వంటవాడు తోటి చెప్పాడు, ఆ రోజుల్లో లైట్లు లేవు, అక్కడ ఏదో దీపం పెట్టాలి, ఏ రోజు కూడా భోంచేసేటప్పుడు దీపం లేకుండా, దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూస్తూ వీళ్ళకి భోజనాలు పెట్టు. అలాగే జరుగుతున్నది. కానీ ఒకరోజు అన్నీ వడ్డించారండి, అందరూ కూర్చున్నారు. అర్జునుడి విస్తరిలో కూడా అన్ని రకరకాల వంటలన్నీ పెట్టారు. అప్పుడు ఎందువలనో ఏదో కారణంగా అక్కడ పెట్టిన దీపం ఆరిపోయింది. ఆరిపోయినప్పుడు మరలా ఆ దీపం వెతికి పెట్టి తొలిచి అర్జునుడు ఆ చీకట్లోనే ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఇట్లాగే తినేస్తానని చెప్పి చక్కగా తిన్నాడు. ఎట్లాగంటే వడ్డించేటప్పుడు ఏది ఏ స్థానంలో ఎక్కడ వడ్డించారు, ఏ స్థానంలో ఒకడు ఉంది, అది ఎంత దూరంలో ఉంది అని చెప్పి ఒక్కటి కూడా తప్పు లేకుండా అన్నిటిని ఆ ఆర్డర్లోనే తిన్నాడండి. సుష్టిగా తిన్నాడుట. అప్పుడు అతడికి మనసులో ఏం తోచిందంటే, చీకట్లో కళ్ళతో చూడకుండానే నేను ఆ వస్తువులన్నింటినీ చక్కగా అలాగే గ్రహించి తినేశానే, ఇదే విధంగా చీకటిలో ఆ గమ్యమును, లక్ష్యమును చూడకుండా బాణాలు కూడా వదలవచ్చు కదా అని చెప్పి చింతించాడు. గురువుగారి దగ్గర చెప్పలేదు. ఇతడు రాత్రిపూట ఏం చేసేవాళ్ళు, అందరూ నిద్రపోతుంటే అర్జునుడు మాత్రమే రాత్రిపూట నిద్రపోకుండా ఈ శబ్దవేది బాణములు వదలటం అనే ఆ విద్యను నేర్చుకున్నాడండి. ఈ విద్య మన దశరథ మహారాజు కూడా ఉంది రామాయణంలో. దానివల్ల ఆయనకి ఒక ప్రాబ్లం ఏర్పడింది. శ్రవణ కుమారుని మీద బాణం వదిలాడు, తల్లిదండ్రులు శాపం ఇచ్చారు. కాబట్టి అటువంటి ఒక విద్య ఉన్నది. అది ఇతడికే మనస్సులో తోచింది, అభ్యసించాడు. గురువుగారు ఎప్పుడైనా సూచన చేశారేమో కానీ దాని గురించి చెప్పలా, నేర్పించాలి. అంత పట్టుదల, అంత చక్కటి ఎక్స్ట్రా హోంవర్క్ అంతా చేస్తాడు. మనం ఇచ్చిన హోంవర్కే చెయ్యం అర్జునుడు. అందుకని అనేక రాత్రులు అట్లా నిద్ర లేకుండా కూడా ఉండగలడుట. ఎందుకంటే ఆ శక్తి చేతనే తపస్సులు చేస్తాడు. శరీరము గురించి అతనికి
బాధ లేదు, కంట్రోల్లో ఉంది. కాబట్టి నిద్రను కంట్రోల్ చేసి ఆ విధంగా శబ్దవేది బాణాలను వదలటం కూడా అర్జునుడు నేర్చుకున్నాడు. కాబట్టే భీష్మాచార్యులు వారు అర్జునుడిని అంతగా పొగుడుతారు. ఈ కారణాల చేత అర్జునుడికి గుడాకేశ అని పేరు. సరేనా? అప్పుడు ఇలా చూడండి, భీష్ముడు, ద్రోణుల అలాంటి ప్రముఖులైనటువంటి వాళ్ళ ముందు తీసుకెళ్ళి రథాన్ని నిలిపాడు భగవాన్ శ్రీకృష్ణుడు. ఆ తర్వాత చూడమన్నాడు. అర్జున చూడు, తీసుకెళ్ళి పెట్టమన్నావు కదా, చూడు. చూశాడు అర్జునుడు. అట్లా ఏమైన తర్వాత, చూసిన తర్వాత 26వ శ్లోకం. తత్ర పశ్య స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. 27 కూడా చదువుతాను, ఎందుకంటే కంటిన్యూషన్ అది. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అప్పుడు అర్జునుడు అక్కడ ఆ సమయంలో అపశ్యత్ చూశాడు. అపశ్య స్థితాన్, అక్కడ కూడి ఉన్నటువంటి వాళ్ళందరినీ అర్జునుడు చూశాడు. ఎవరిని చూశాడు? తండ్రులను చూశాడు, తాతలను చూశాడు, ఆచార్యులను చూశాడు, మామలను చూశాడు, అన్నలను చూశాడు, తమ్ముళ్ళను చూశాడు, కొడుకులను చూశాడు, మనవళ్ళని కూడా చూశాడు. ఇలా స్నేహితులని చూశాడు, రెండు పక్కలా చూశాడు. అదే, ఒక్కోసారి అటు చూశాడు, ఇటు కూడా చూశాడు. చూస్తే ఇక్కడ ఏమిటండి, ఎందుకు అన్ని ప్లూరల్గా చెప్పారు? తండ్రులు, తాతలు, గురువులు. ఒక తాతయ్య కదా, అసలు ఇతడి తండ్రే ఇక్కడ లేడు ఇప్పుడు. అందుకంటే ఆ వయస్సులో పెద్దగా ఉన్న వాళ్ళందరూ ఒక రకంగా తండ్రులు, ఇంకా వయసులో చాలా పెద్దగా ఉన్నవాళ్ళు ఆ భీష్ముడు మాత్రమే కాదు తాత, మిగిలిన వాళ్ళందరూ తాతలతో సమానం, తండ్రులతో సమానం. ఇతడి యొక్క ఒక గురువు మాత్రమే కాదు, అక్కడ చాలామంది రాజులకు వాళ్ళ గురువులు, వాళ్ళ రాజ్యాల గురువులు ఎంతోమంది ఇంకా ఉన్నారు. ఇక్కడే భీష్ముడి దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నారు చిన్నప్పుడు ఈ పిల్లలు, ఆ ద్రోణుడి దగ్గర నేర్చుకున్నారు, కృపాచార్యుడి దగ్గర. కాబట్టి వీళ్ళకి ఇట్లా అనేక మంది గురువులు ఉన్నారు. అంటే గురుస్థానం, ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నా కూడా వాళ్ళందరి గురుస్థానంలోనే కదా. అర్జునుడికి మాత్రమే కాదు, మరొకళ్ళకి అందరికి వాళ్ళ గురువులే కదా. కాబట్టి మొత్తం సీనరీ, ఆ సిట్యుయేషన్ చూస్తే అక్కడ ఇలా అందరూ ఆయా వయసులకు తగినట్లు, వాళ్ళ యొక్క గొప్పదానికి తగినట్లు అందరూ మొత్తానికి ఒకే కుటుంబం కాబట్టి, ఒకే వంశము కాబట్టి, ఒకే దేశ జనములు కాబట్టి. చూడండి, అందుకనే ఎప్పుడు కూడా ఒకే రాజ్యంలో, ఒకే దేశంలో ఉన్న వాళ్ళకే తగాదాలు వస్తే ఇది జరిగింది చాలా కాలంగా. అప్పుడు పక్క దూరం దేశాల్లో ఉన్నటువంటి పాశ్చాత్యులు, మ్లేచ్చులందరూ కూడా మరి వస్తారు కదా, వచ్చి వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇక్కడ చూసిందే లూప్ హోల్ అదే కదా. ఈ భారతదేశంలో చూశారు, ఇక్కడ వచ్చి మనకు డివైడ్ అండ్ పాలసీ అని చెప్పి రూల్ పెట్టి అంతా వాళ్ళ చేతుల్లో చిక్కించుకున్నారు కదా. మళ్ళీ ఎంతో కష్టపడి మన దేశాన్ని మనం సంపాదించుకున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే కుటుంబంలో తగాదాలు ఉంటే, ఒకే ఊరిలో ఉంటే జనాలకి మధ్యలో అది సరిచేయటం కొంచెం కష్టం.
అందుకని ఎప్పుడు కూడా ఐకమత్యమే బలమన్నారు. ఒక చోట జీవిస్తున్నాం, ఒక చోటే ఉన్నాం. మరి ఇప్పుడు దేశంలో ఉన్న భారతీయులుగా అందరు ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరికీ ఈ దేశం మీద ప్రేమ ఉందండి? అందరికీ లేదు. అందువలన ఈ మొదట దేశాన్ని ప్రేమించాలి. ఎక్కడ నువ్వు జీవిస్తున్నావో, ఏ భూమి యొక్క మట్టిమిలో పుట్టిన ధాన్యాలు తింటూ ఈ నదులు ప్రవహిస్తున్న నీళ్ళను తాగుతూ ఉన్నావో దీన్ని ప్రేమించద్దు, దీన్ని గౌరవించాలా అక్కర్లేదా? కాబట్టి ఉన్నది అందరు అక్కడ ఒకే సర్వాన్ బంధూన్ ఆ పదం. ఈ అర్జునుడు ఎవరు? ఇప్పుడు అర్జునుడికి ఒక పేరు ఇక్కడ పెట్టారు, కౌంతేయ. కుంతి యొక్క పుత్రుడు. కుంతి, కుంత అంటే షార్ప్ అని కూడా ఒక అర్థం ఉందండి. చక్కటి సూక్ష్మమైన షార్ప్ బుద్ధి, ఇంటలెక్ట్ ఉన్న ఆ కుంతీదేవికి అట్లా ఉన్నది. లేకపోతే ఆవిడకి దుర్వాసులు వారు అట్లాంటి చక్కటి వరాలు ఇచ్చాడు ఆయనకి. ఆ వరాల్ని తాను ఉపయోగించి తర్వాత ఇట్లాంటి పిల్లల్ని కన్నది. ఆ తర్వాత కష్టాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకుంటూ కృష్ణుడి మీద భక్తిని పెట్టుకొని అట్లాగే ఉంటూ చివరిదాకా పిల్లల్ని కాపాడుతూ రక్షిస్తూ తను అట్లా ఉంది. కాబట్టి ఆవిడ చాలా బుద్ధిమంతురాలు. బుద్ధి ఎలాంటి బుద్ధి? చక్కటి వివేక విచారాలు కలిగిన బుద్ధి ఉన్నది. కాబట్టి అట్లాంటి కుంతికి పుట్టినవాడు కాబట్టి ఇతడికి కౌంతేయుడని, ఇతడికి కూడా షార్ప్ ఇంటలెక్ట్. మిగతా ఎవరిని కూడా కౌంతేయ అని అందరినీ పిలవచ్చు, కానీ అందరినీ కుంతిపుత్రో యుధిష్ఠిర అని చెప్పారు. కానీ కౌంతేయ అని స్పెషల్గా అర్జునుడికి ఒక టైటిల్గా చెప్పచ్చు. ఎందుకంటే సూక్ష్మబుద్ధి, అతి సూక్ష్మబుద్ధి. కుంతి పుత్రుడు. ఇట్లా ఇప్పుడు వీళ్ళందరినీ చూశాడు. అందరెవరు? బంధువులే. ఒక రకంగా చూస్తే అందరు బంధువులే. మానవులకి బంధువులు కాదండి? చెప్పండి. అందుకని మనుష్య కులం, మనుష్య సమాజం అనేటువంటిది ఒకళ్ళనొకళ్ళని చంపుకోవడానికి ఇప్పుడు యుద్ధాలు, 2 చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతెంతమంది నాశనం అయిపోతున్నారు. అందుకని మనుషులకే కానీ ఈ ప్రేమ అనేటువంటిది చూపించడానికి ఎంతో ఉంది. విశాలమైన యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది మాట్లాడటం, చెప్పటం కాదు, అది నిరూపించి చేయగలిగింది మన భారతదేశం, మనమే, మన ఋషులే. కాబట్టి అందరూ బంధువులే, మనుషులందరూ బంధువులే. ఇంకా చెప్పాలి కొంచెం హయ్యర్ స్టేజ్కి వెళ్ళంటే ఇక్కడ ఉన్న సర్వము అంతా ఒకటే కుటుంబం. అదే కదా ఋషులు చెప్పారు, వసుధైవ కుటుంబకం. ఈ భూమి మొత్తం ఒకటే కుటుంబం అండి. చూడండి ఎంత విశాలమైన దృక్పథం, భావం. రోజు ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడో అనాది కాలంలో సనాతన ధర్మంలో చెప్పారు. అప్పుడు దీన్ని నువ్వెట్లా ఈ సనాతన ధర్మం మంచిది కాదు, ఇది అక్కర్లేదంటాడు? వాడికి అసలు ఎక్కడుంది బుద్ధి? మోకాల్లో. కాబట్టి ఏ ఏ ఏ మతమైనా, ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా ఎవరైనా చెప్తారండి, ద హోల్ వరల్డ్ ఇస్, ఊరికనే యుఎన్ఐ ప్లాట్ఫామ్ మీదని అక్కడని ఇక్కడని ఏదో మాట్లాడతారే కానీ లోపల అందరికీ వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ ఇది కోసం ఇతర రాజ్యాలను ఎట్లా డౌన్ చేయాలని దేశాలను, ఇదే కదా గొడవ, ఇదే గొడవ. అందుకని మన భారతదేశం యొక్క ఈ విశాల దృక్పథం, భావన, అందుకని భారతదేశం విశ్వమునకు గురువు. అప్పుడు ఉండేది అట్లా, ఇప్పుడు మళ్ళీ అవుతుంది అలా. విశ్వగురువు అయ్యి అందరినీ చక్కగా నడిపించి మానవాళిని సరైన మార్గంలో చేయటమే వికసిత భారత్ అండి. అదేదో ఆయన కోసం ఇస్తున్న స్లోగనం, ఎవరి కోసం అని అనుకోకూడదు. అందుకని దాంట్లో ఈ మహాయజ్ఞమైనటువంటి భారతదేశాన్ని విశ్వగురువుగా మనం గర్వంతో చెప్పట్లేదు, మనకు పేరు ప్రతిష్టలు కావాలని కాదు. ఎందుకంటే ఈ సనాతన ధర్మం మాత్రమే లోకమును శాంతిగా, సమృద్ధితోటి క్షేమముగా ఉండేట్లు చేయగలదు. మరి ఏ థియరీస్, ఏ యొక్క మతాలు చెయ్యలేవు. అందువలన చెప్తున్నాం. కానీ
మనం ఎవరి మీద యుద్ధం చేయటానికో బాంబులు వేయటానికో కాదు, వాళ్ళే స్వీకరిస్తారు. అదే కదా ఇప్పుడు అందరు వెల్కమ్ చేస్తున్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ యజ్ఞంలో మనందరం కూడా భాగమే. మర్చిపోకండి, ప్రతిరోజు తలుచుకోండి, ప్రతిరోజు ఈశ్వరుడికి తోటి చెప్పండి సంకల్పం, వికసిత భారత్, వికసిత భారత్. అందుకని ఎందుకంటే నా కంట్రిబ్యూషన్, నేను ఎక్కడున్నాను, ఏమి చిన్న చేస్తున్నా కూడా నా దృష్టిలో అది ఉండాలి, దేశం కోసం, అందరి కోసం. అట్లా స్వార్థ బుద్ధి తగ్గాలి. అందుకని ఏ చిన్న పని చేసినా కూడా నువ్వు నీ చక్కటి మాటలే చాలు, నీ ప్రేమమైన మాటలే చాలు. ఎక్కడెక్కడున్నారో ఏమేమి చేస్తారో చెయ్యండి. వికసిత భారత్, వికసిత భారత్. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా మన దేశ వస్తువులను ఎక్కువగా వాడటం మొదలుపెట్టండి. తెలియకుండానే మీరు నేను అందరం కూడా అన్ని ఇతర దేశాల మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్నే కొనటం అట్లా అయిపోయినాం. తెలియదు మనకే. ఆ లిస్టు చూసుకోండి ఒకసారి. ఇక్కడి నుంచైనా ఇప్పుడైనా తగ్గిస్తే, అందుకని రాబోయే 25 సంవత్సరాల్లో భారతం నిర్భర భారత్ అవుతుంది. ఎవరి కోసం అండి ఇది? ఏదో ఒక పార్టీ కోసం, ఒక మనిషి కోసం కాదండి. సనాతన ధర్మమునకు వారసులైన మనందరి కోసం. ఎందుకండి ఇప్పుడు ఈ విధంగా రాజకీయం మాట్లాడుతున్నారు? భగవద్గీత అంటే ఇక్కడ ఉన్నదంతా రాజకీయమేగా, ఈ కథ అంతా అట్లా జరిగిందేగా. మరి దీంట్లో నుంచి కదా మనం ఇప్పుడు మంచి విషయాలను తెలుసుకొని మనం జీవించుండంగా లోక వ్యవహారంలో ధర్మం ముఖ్యం. నీ అంతరాత్మ హృదయంలో బ్రహ్మం జ్ఞానం ముఖ్యం. అందుకని ధర్మమును బయట ప్రదర్శించు, ఆచరించు, నడుచు చూపు, లోపల బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. అర్థమైందనుకుంటాను. ఈ విధంగా ఇక్కడ చెప్పారు. మరొక 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఈ సందర్భంలో ఏమిటంటే, అది చాలామంది తండ్రులు అంటున్నారు కదా, ఇక్కడ దానికి ఒక క్లూ ఉంది, మనుస్మృతిలో ఉంది, వేరే చోట కూడా. మనందరికిట 5 తండ్రులు, 5 అమ్మలు ఉన్నారట, తల్లులు. సరేనా? అందువలన 5 తండ్రులు, 5 అమ్మలు. 5 తండ్రులు ఎవరు? ఏం చెప్తుందంటే, జనితాచ ఉపనేతాచ యశ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృతాః. ఈ 5 తండ్రులుగా చెప్పబడెను, భావించాలి. ఎవరు? జన్మనిచ్చిన ఈ బయలాజికల్ బాడీని ఇచ్చినటువంటి ఒక తండ్రి, ఆ తర్వాత మరొక 2 కళ్ళు చాలవని 3వ కన్నునిచ్చేటువంటి ఆ ఉపవేతాన్ని మనకు ధరింపజేసినటువంటి ఆ బ్రాహ్మణుడు, ఆ తర్వాత విద్యను నేర్పించేటువంటి ఆ గురుకులంలోని గురువు, అలాగే మనకు ఎప్పుడైనా ఎక్కడైనా అన్నమును ఎవరైనా దానం చేస్తారు, అన్నదాతగా ఉన్నారంటే ఆ అన్నదాత కూడా మన తండ్రిని. ఆ తర్వాత మన భయమును తొలగించి మనల్ని రక్షిస్తూ క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియుడైనటువంటి ఆ రాజు కూడా మనకు తండ్రి లాంటి వాడే. ఇలా ఈ 5 తండ్రులండి. అర్థమైందా? చూడండి ఎంత చక్కటి విషయం చెప్పబడిందో స్మృతి గ్రంథాల్లో. అలాగే తల్లిని గురించి చెప్పేటప్పుడు, నాకు ఇప్పుడు ఇక్కడ శ్లోకం లేదు కానీ చెప్తాను. ఎవరెవరంటే, నాకు జన్మనిచ్చిన తల్లి, 9 నెలలు గర్భణంలో ధరించి ఉంచి మాత, ఆ తర్వాత గురువు యొక్క పత్ని కూడా నాకు తల్లి లాంటిదే. అప్పుడు ఆ తర్వాత రాజు యొక్క పత్ని కూడా, రాణి కూడా, రాజపత్ని కూడా నాకు తల్లి లాంటిదే. నా అన్నయ్య గారి యొక్క భార్య కూడా నాకు తల్లి లాంటిదే, జ్యేష్ఠ భ్రాతాచ పత్ని. ఆ తర్వాత నా పత్ని యొక్క భార్య యొక్క తల్లి కూడా నాకు తల్లి లాంటిదే. చూసారా? 5 తల్లులు, అందరికీ 5
ఇది ఇట్లా తెలుసుకుంటేనే చూడండి మనకెంత హృదయంలో ఒక గౌరవ పూజనీయ భావం వస్తుంది. ఇవన్నీ అండి పిల్లలకి తెలియాలి, తెలియజేయాలి. మీరు వింటున్నారు, చెప్పడానికి ప్రయత్నించండి. ఇవి తెలుసుకున్న తర్వాత వాడు కెమిస్ట్రీ చదువుకొని, జాగ్రఫీ చదువుకొని, ఎక్కడ పోని, ఏ ఉద్యోగం చేయని, మంచి మనిషిగా, సరి అయిన సనాతన ధర్మీయుడుగా, భారతీయుడుగా జీవించి చక్కగా జీవితాన్ని సార్థకం చేసుకోగలడు అని ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంతో ఇప్పుడు ఈ సత్సంగాన్ని మనం ఇప్పుడు ముగిద్దాం. ఆ తర్వాత ఏమైందనేది క్రమముగా అర్జునుడి యొక్క మనస్సులో ఏర్పడే ఆ గందరగోళం, ఇవి క్రమంగా ఎట్లా వచ్చి ఎట్లా మార్పు చేసి ఆ మనిషిని బలహీనపరిచి కృంగదీస్తుందో, అప్పుడు ఆ మనిషి ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు అనేదంతా చూడబోతున్నాం. ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి విధమైనటువంటి ఎమోషనల్ క్యారెక్టర్సే. అందుకని ప్రతి విషయము మన జీవితానికి, నా జీవితానికి సంబంధపడి ఉన్నదని అన్వయపరుచుకొని వింటే పరమ ప్రయోజనం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.